కాణిపాకంలో ఫ్రెష్ అయిన తర్వాత ఇక దర్శనానికని బయలుదేరాము త్వరగా అనమాట. అంటే 3:30కి వెళ్ళాం కదా, 4:30 కల్లా రెడీ అయిపోయి వచ్చేసాము. ఇక్కడే ఇదే ఎంట్రన్స్, పెద్ద గుడి. నేను ఫస్ట్ టైమే అయితే చూడడం కాణిపాకం. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది ఒకవైపే, ఇలా 4 వైపులు మాడవీధుల్లాగా అయితే ఉంటాయి. ఇక ఎంట్రన్స్ ముందు ఇట్లా వినాయకుడు అయితే ఉంటారు. ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టి దీపాలు అవి పెట్టుకుంటారు. నేను అక్కడ కొబ్బరికాయ అలా ఇస్తే కుళ్ళిపోయిందనేసి చెప్పారు. ఇక అది నిజంగానే కొడితే కుళ్ళిపోయింది. ఇక సర్లే అని చెప్పి ఈశ్వరుడి దయ ఇంతటితో ఉన్నది మొత్తం ఊడిపోవాలి శని అని చెప్పేసి అనుకొని దండం పెట్టుకొని ఒత్తులు అవి వెలిగించేశాను. ఇక మా వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్జిత సేవకి టికెట్ తీసుకున్నారు. అభిషేకం, పాలాభిషేకానికి 700 అని, నిజరూప దర్శనానికి 150 అని. నేనైతే ఏంటంటే 9 హారతలు ఇస్తారంట స్వామికి. ఆ హారతలు కన్నులారా చూసుకోవచ్చులే అని చెప్పేసి హారతి దర్శనం 200 టోకెన్ తీసుకొని ఇలా లోపలికి అయితే వెళ్ళాము. పక్కనే ఉన్నది కోనేరు. లోపలైతే ఉపాలయాలు చాలా అయితే ఉన్నాయి. లోపల ఇక స్వామిని దగ్గరగా బావిలో ఉన్నట్టే ఏం లేదు కానీ స్వామివారి చుట్టూ వాటర్ అయితే ఉన్నాయి. మధ్యలో స్వామివారు ఉన్నారు. చాలా బాగా దగ్గరగా స్వామిని ఫస్ట్ నేనే అయితే వెళ్ళి కూర్చున్నా. ఆ దేవుడు అలా రప్పించాడు అనుకుంటా. చాలా దగ్గరగా వినాయకుడిని ఫస్ట్ టైం కాణిపాకంలో చూసా.